టీమిండియా 2024 ఏడాదిని అపజయంతో ముగించింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని 4వ టెస్టులో ఓటమిని చవిచూసింది. ఈ ఫలితంతో WTC ఫైనల్కు చేరుకునే అవకాశాలు దాదాపు గల్లంతయ్యాయి. ఇక రోహిత్ ప్రదర్శన చాలా దారుణంగా ఉంది. గత 15 టెస్ట్ ఇన్నింగ్స్లో అతడు చేసిన పరుగులు 164 మాత్రమే. మరోవైపు అటు కెప్టెన్గా సరైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ విఫలమవుతున్నాడు. దీంతో అతడిపై ఇంటా బయట తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టెస్టులకు వీడ్కోలు పలకాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇక హెడ్ కోచ్గా గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియాకు మిశ్రమ ఫలితాలే వస్తున్నాయి. శ్రీలంకతో వన్డే సిరీస్లో ఓటమి, స్వదేశంలో న్యూజిలాండ్పై వైట్ వాష్, తాజాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కోచ్పై కూడా విమర్శలు వస్తున్నాయి. జట్టు ఎంపిక విషయం వ్యూహాల్లో గంభీర్ తప్పిదం ఏంటి అని ఆరా తీస్తుంది. మరోవైపు బ్రిస్బేన్ టెస్టు అనంతరం అకస్మాత్తుగా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఈ పరిణామాలపై కోచ్ను BCCI ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ విషయాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న BCCI యాజమాన్యం జట్టు సారథి రోహిత్ శర్మతో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్లను ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత ప్రశ్నించేందుకే సిద్ధమవుతుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసిన అనంతరం టీమిండియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై BCCI నుండి ఎదురయ్యే కఠిన ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు కెప్టెన్, కోచ్లు సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని, బుమ్రా తదుపరి టెస్ట్ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకుంటాడని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మరి ఈ వరుస పరాజయాలు, జట్టు దారుణ ప్రదర్శనకి అసలు కారణం ఎవరని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.